ఆనిముత్యాలు అన్లిమిటెడ్ పన్నీర్ బిర్యానీ, చికెన్, మష్రూమ్, పనసకాయ, జాక్ ఫ్రూట్, చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఫ్రెష్ బగారా లోడింగ్, బగారా. సెకండ్ ఐటమ్ మష్రూమ్ అన్లిమిటెడ్ బిర్యానీ, అంటే ఒకటి బగారా రైస్, ఇంకోటి చిట్టుముత్యాల రైస్. రెండు ఫ్లేవర్డ్ రైసెస్తో టేస్ట్ చేయబోతున్నాం. ఇది మష్రూమ్ బేస్డ్, ఇది పన్నీర్ బేస్డ్. చూసారు కదా, ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో కనపడ్డాడు ఫస్ట్ వీడియోలో, మళ్ళీ ఇప్పుడే చిన్నప్పుడు చూసా. అన్లిమిటెడ్ గా ఫన్ మొదలైంది. క్రౌడ్ మంచిగా ఉన్నారు, పాజిటివ్ అనుకుంటా. మినిమం 250 ఉండే హైదరాబాద్లో, మామూలు వెజ్ బిర్యానీ 250 ఉంటే వీళ్ళు అన్లిమిటెడ్కి పన్నీర్ బిర్యానీ ఇస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుందని. పక్కా ట్రై చేయొచ్చు. ఇంకా చిట్టుముత్యాల రైస్ కూడా ఉంది, అది కూడా ట్రై చేసి మీకు కంప్లీట్ రివ్యూ చెప్తాను. ఇది హాట్ బగారా రైస్ కాదు, ఇది చిట్టుముత్యాల రైస్. ఇది ఫస్ట్ ప్లేసర్ ఏంటో నాకు తెలీదు. హాట్ ఫ్రెష్గా ఉంది. కుమ్మేదాం. మా వాడికి కొంచెం ఉప్పు ఎక్కువ వేసరికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. బగారా రైస్ లో కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ ఫ్లేవర్ మాత్రం బాగుంది. ఇక్కడ వాళ్ళు పెడుతుండాలా, మనం తింటుండాలా, అదే కాన్సెప్ట్, ఇంకేం లేదు. ఇది 200 కాదు కదా, ఇది 300 అయినా తినచ్చు. ఈ ప్రైస్కి డీసెంట్ అని చెప్పి అలా సొల్లుగా చెప్పను. ఇక్కడ వదిలేస్తే ఫైన్ కట్టాలు అలాంటి కాన్సెప్ట్లు ఏం లేవు. వచ్చి శుభ్రంగా తినడమే, కడుపుతుంది. అందుకే మనోడు టిఫిన్ చేయలే. బాగుంది, చాలా బాగుంది ఫుడ్. పక్కాగా వచ్చి తినచ్చు. ఇంకా మా వాడ ఉప్పుని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి రైతా క్యాన్లు మనకి ఇస్తున్నారు, ఎంత కావాలంటే అంత పోసుకోవడమే. అన్లిమిటెడ్ కాన్సెప్ట్ అదిరిపోయింది బాస్. ఎలా నచ్చిందా? మా వాడు ఆకుండా తింటున్నాడంటే అర్థం చేసుకోవాలి. సినిమాకి టైం అయితే వీడియో చేస్తున్నాడు. సినిమాకి టైం అయినా ఫుడ్ ముఖ్యం బిగిలు. ప్లేట్స్ కూడా ఈ కలర్ కోటెడ్ ప్లేట్స్ కూడా కాదు, శుభ్రంగా విస్తరాకులు ప్లేట్, స్ట్రాంగ్ ఉన్నాయి ప్లేట్లు కూడా. అది మంచి కాన్సెప్ట్ చెప్పాలంటే. చూడండి, మా వాడు ఆల్రెడీ కంప్లీట్ చేసి 3వ రౌండ్కి యాక్చువల్గా రెడీ. వీడు బగారా రైస్ కోసం వెయిటింగ్. మా వాడు క్రౌడ్ కూడా పెరిగిపోయింది. మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉంది. ఆనిముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. 3వసారి బగారా రైస్తో, అంటే చిట్టుముత్యాల రైస్ కొంచెం ఉప్పు ఎక్కువైందని చిట్టుముత్యాల రైస్ మళ్ళీ బగారా రైసే పెట్టుకున్నాం. అదే చిట్టుముత్యాల రైస్ కూడా బాగుంది. రైస్ కూడా కరెక్ట్గా బాయిల్ అయింది, ముద్దగా లేదు, అలా అని చెప్పి మేకుల్లా కూడా లేదు. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంప్లీట్ ప్యాకేజ్ 200కి ఎంజాయ్ చేయొచ్చు వచ్చి ఫుల్గా కడుపు నిండా తిని. హైదరాబాద్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఓపెన్ కిచెన్, క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. డిఎల్ఎఫ్లో అయితే ప్రజెంట్ పక్కా విజిట్ చేయొచ్చు. చిట్టుముత్యాల రైస్లో ఉప్పు ఎక్కువైందని తప్ప ఇంకే డోకా లేదు. ఎప్పుడైనా మీరు డిఎల్ఎఫ్ సైడ్ వస్తే వచ్చి కడుపు నిండా తినచ్చు. శుక్రియా.